శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 35వ అధ్యాయం. ఊదీ మహిమ. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని యజమాని బాంద్రా అనిద్ర రోగి బాలాజీ పాటిల్ నేవాస్కర్. సాయి పాము వలె కనిపించుట. ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమ వర్ణితము. ఇందులో బాబా 2 విషయములలో పరీక్షింపబడి లోపం లేదని కనుగొనబడుట కూడా చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును. ఆధ్యాత్మిక విషయంలో లేదా సాధనములందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారం గలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనెదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేల అందరు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనెల అందరు. సాయిబాబా గూర్చి కూడా నటి ఆక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగాను. యోగులు ఈ ప్రకారంగా ధనము ప్రోగు చేయడం శ్రేయస్కరమా? వారిలో ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములు ఎక్కడా అని విమర్శించిరి. అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుట కచ్చటనే నిలిచిపోయారు. అటువంటి 2 ఉదాహరణలు దిగువనిచ్చుచున్నాము. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుని ఆరాధించువాడు. నిగ్రహారాధనమున కాతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకొనుటకు షిరిడీకి పోవని అంగీకరించెను. కానీ బాబాకు నమస్కరించననియు వారికి దక్షిణ ఇవ్వననియు చెప్పెను. కాకా ఈ షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరును శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి మరుసటి దినము షిరిడీకి చేరిరి. వారు మసీదు మెట్లని ఎక్కగానే కొంచెం దూరముననున్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించెను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠం వలె నుండెను. ఆ కంఠం గతించిన తన తండ్రి జ్ఞప్తికి తెచ్చెను. శరీరం సంతోషంతో నొప్పెంగను. కంఠం ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును. మిగుల నాశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయమును మరిచినవాడై బాబా పాదములకు నమస్కరించెను. ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాకా మహాజని ఇచ్చెను. బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను. కానీ అతని స్నేహితుని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగాను. నేను నీతోనున్నాను, నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను. నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చెను. తన స్నేహితుడేమని చెవిలో నూదుచున్నాడని బాబా కాకా మహాజని అడగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునని అడుగుచున్నాడనను. బాబా నీకిచ్చుటకు మనమున ఇష్టం లేకుండును కాన నిన్నడుగలేదు. కానీ ఇప్పుడు నీకు ఇష్టమున్న ఎడల ఇవ్వవచ్చుననెను. కాకా ఇచ్చినంత అనగా 17 రూపాయలు దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చెను. బాబా అప్పుడు కొన్ని మాటల సలహా రూపముగా ఇట్లు చెప్పెను. నీవు దానిని తీసివేయము. మనకు మధ్యనున్న ఎడ్డును తీసివేయము. అప్పుడు మనం ఒకరినొకరు ముఖాముఖి చూసుకొనగలము, కలిసి కొనగలము. పోవుటకు బాబా వారికి సెలవునిచ్చెను. ఆకాశం మేఘములతో కప్పి ఉన్నప్పటికీ వర్షం వచ్చునేమోనను భయం కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణం సాగునని బాబా ఆశీర్వదించెను. ఇద్దరు సురక్షితంగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికి పోయి తలుపు తీయుసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను. తానే కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండును. వాని అదృష్టానుసారముగానవి చచ్చెను. 3వ దానిని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెననుకొనెను. కాకా మహాజని యజమాని టక్కర్ ధరంసే జేఠాబాయి హైకోర్టు ప్లీడర్ ఒక కంపెనీ కలదు. దానిలో కాకా మేనేజరుగా పనిచేయుచుండెను. యజమానియు మేనేజరును అన్యోన్యముగా నుండెడివారు. కాకా షిరిడీకి అనేక సార్లు పోవుట, కొన్ని దినములచ్చట నుండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలగునవి టక్కర్కు తెలియను. కుతూహలం కోసం బాబాను పరీక్షించు ఆసక్తితో టక్కర్ కాకాతో హోలీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో అనున్నది నిశ్చయముగా తెలియదు. కనుక టక్కర్ ఇంకొకరిని వెంట తీసుకొని వెళ్ళెను. 3 కలిసి బయలుదేరిరి. బాబాకి ఇచ్చుటకై కాకా 2 సేర్లు ఎండు ద్రాక్ష పండ్లు
దారిలో కొనెను. వారు షిరిడీకి సరి అయిన వేళకు చేరి బాబా దర్శనమునకై మసీదుకు పోయిరి. అప్పుడక్కడ బాబాసాహెబ్ తర్కడుండెను. టక్కర్ మీరెందుకు వచ్చిద్రని తర్కడును అడిగెను. దర్శనం కొరకని తర్కడు జవాబిచ్చెను. మహిమలేమైనా జరిగినవా అని టక్కర్ ప్రశ్నించెను. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజం కాదనియూ భక్తులు ప్రేమతో కాంక్షించినది తప్పక జరుగుననియూ తర్కడు చెప్పెను. కాక బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించెను. బాబా వారిని పంచిపెట్టమని ఆజ్ఞాపించెను. టక్కర్కు కొన్ని ద్రాక్షలు దొరికెను. అతనికి అవి తినుటకిష్టం లేదు. ఎందుచేతననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షలు తినకూడదని సలహాలు ఇచ్చిండెను. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని తినుటకిష్టం లేదు కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండునదని వానిని నోటిలో వేసుకొనెను. గింజలనేమి చేయవలెనో తోచకుండెను. మసీదులో గింజలు ఉమ్మి వేయుటకు జంకుచుండెను. తన ఇష్టమునకు వ్యతిరేకముగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకొనెను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా? బాబా వానిని ఎలా బలవంతంగా నిచ్చెను. ఈ ఆలోచన అతని మనస్సున తట్టగానే బాబా ఇంకనూ మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చెను. అతడు వానిని తినలేదు. చేతిలో పట్టుకొనెను. బాబా వానిని తినుమనెను. వారి ఆజ్ఞానుసారముగా తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకతడు మిగులను ఆశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదనుకొనెను గాన అతనిపై నీ అద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనస్సును గనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేనివానిగా మార్చివేసెను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడికి ఎట్టి ద్రాక్షలు దొరికినని అడిగెను. గింజలతోనున్నవి దొరికినని తర్కడు చెప్పెను. టక్కర్ ఆశ్చర్యపడెను. తన యందు ఉద్భవించుచున్న నమ్మకం దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకి ఇవ్వవలని అనుకొనెను. అతని మనస్సునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షలు పంపిణీ ప్రారంభింపవలెనని ఆజ్ఞాపించెను. ఈ నిదర్శనముతో టక్కర్ సంతృష్టి చెందెను. శ్యామ టక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేసెను. అందుకు బాబా ఇట్లనెను. అతడు ఎట్లు దానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు కాలరు. కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందెను. తన మనోనిశ్చయం మరచి టక్కర్ బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయెను. మధ్యాహ్న ఆరతి అయిన పిమ్మట వారందరూ బాబా వద్ద సెలవు తీసుకొనుటకు మసీదుకు పోయిరి. శ్యామ వారి పక్షమున మాట్లాడెను. బాబా ఇట్లు చెప్పదొడంగెను. ఒక చెంచల మనస్సు గల పెద్ద మనుష్యుడుండెను. అతనికి ఆరోగ్యం ఐశ్వర్యం కూడా నుండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటం పైన వేసుకొని ఎక్కడెక్కడ తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకొనుచుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను. మరొకప్పుడు వారిని మోయుచుండెను. అతని మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను నీకిష్టం వచ్చిన చోట నీ నమ్మకం పాదుకొలుపుము. ఎందుకిట్లు భ్రమించదవు? ఒకే చోట నాశ్రయించుకొని నిలకడగా నుండుమని చెప్పితిని. వెంటనే టక్కర్ ఇది అంతయు తన గూర్చియే అని గ్రహించెను. కాకా కూడా తన వెంట రావాలని అనుకొనెను. కానీ కాకాకు అంత త్వరగా షిరిడీ విడిచుటకు ఆజ్ఞ దొరకునని ఎవ్వరు అనుకొనలేదు. బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుటకు అనుజ్ఞనిచ్చెను. ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనట టక్కర్కి ఇంకొక నిదర్శనం దొరికెను. బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికిట్లని చెప్పెను. నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి గాని తీసుకొనినచో దానికి 10 రెట్లు ఇవ్వవలను. నేనూరక ఏమి తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరిని అడగను. పకీర్ ఎవరని చూపునో వారి వద్దనే నేను తీసుకొనెదను. ఎవరైనా పకీర్కు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనమును పుచ్చుకొందును. దానం చేయువాడిచ్చినది ప్రస్తుతం విత్తనములు నాటుట వంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మం చేయుటకు ధనమును ఉపయోగించవలను. దానిని సొంతమునకు వాడుకొనిన నది వ్యర్థమైపోవును. గత జన్మలో నీవిచ్చియుంటినే
కానీ నీవిప్పుడు అనుభవించలేవు కనుక ధనమును పొందవలెననినచో దానిని ప్రస్తుతం ఇతరులకు ఇచ్చుటే సరి అయిన మార్గం. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యం పెరుగును, దాని వలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటలు విని టక్కర్ తన నిశ్చయమును మరచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలైనదనుకొనెను. ఏలైనా అతని సంశయములన్నీ తొలగెను. అతడు ఎంతయో నేర్చుకొనెను. అటువంటి వారి విషయంలో బాజా ప్రయోగించు యుక్తి మిక్కిలి అమోఘమైనది. అన్ని బాబాయే చేయుచున్నాను, దేనియందు అభిమానముంచలేదు. ఎవరైనను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకందరూ సమానమే. బాబా ఎవరికి అవమానించలేదు, ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించేది వారు కాదు, తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. బాంద్రా అనిద్ర రోగి. బాంద్రా నివాసి కాయస్థ ప్రభు కులమునకు చెందిన ఒక పెద్ద మనుష్యుడు చాలా కాలం నిద్ర పట్టక బాధపడుచుండేవాడు. నిద్రించుటకై నడుం వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో గానిపించి తీవ్రంగా తిట్టుచుండేవాడు. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి అందస్థిరముగా చేయుచుండెను. ప్రతిరోజు ఇట్లు జరిగి ఏమి చేయుటకు తోచకుండెను. ఒకనాడతడు బాబా భక్తునితో ఈ విషయం మాట్లాడెను. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగు చేయనని అతడు సలహా ఇచ్చెను. అతడు వానికి కొంత ఊదినిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెం నుదుటికి రాసుకొని మిగతా పొట్లమును తల కింద దిండుగా దిగువ పెట్టుకొనుమనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషం ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యం స్మరించుచుండెను. సాయిబాబా పటమును తెచ్చి గోడపై వేలాడదీసెను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారం నాడు పూలమాల వేయుచుండెను, నైవేద్యం సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయాను. బాలాజీ పాటిల్ నెవాస్కర్. ఇతడు బాబా గొప్ప భక్తుడు. అతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేసెను. ఇతడు షిరిడీలో బాబా ఏయో మార్గముల ద్వారా పోవుచుండెను. వానినన్నింటినీ తుడిచి శుభ్రం చేయుచుండెను. అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమై అతి శుభ్రముగా నెరవేర్చుచుండెను. ఆమె తర్వాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరం పంట కోయగానే దానినంతయు తెచ్చి బాబాకు అర్పితం చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమునకు పోషించుకొనివాడు. ఈ ప్రకారముగా అతడు చాలా సంవత్సరములు చేసిన. అతని తర్వాత అతని కుమారుడు దానిని అవలంబించెను. ఊది ప్రభావం. ఒకనాడు బాలాజీ సంవత్సరికం నాడు నెవాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచిరి. భోజన సమయానికి పిలిచిన వారికంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. నెవాస్కర్ భార్యకు సంశయం కలిగెను. వండిన పదార్థంలో వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవమునకు భంగం కలిగననియు ఆమె భయపడెను. ఆమె అత్తగారు ఓదార్చుచు, భయపడకుము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారము. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము, వానిలో కొంచెం ఊది వేయము, గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయము, సాయి మనలను కాపాడును అనెను. ఆమె ఆ సలహా ప్రకారమే చేసెను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోయేటేగాక ఇంకనూ చాలా మిగిలెను. తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారం ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటనము తెలుపుచున్నది. సాయి పాము వలె కనిపించుట. ఒకనాడు షిరిడీ నివాసి రఘుపాటిల్ నెవాసేలో నున్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళెను. ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టంలోనికి బుసకొట్టుచూ దూరెను. అందులోని పశువులన్నీ భయపడి కదలజొచ్చెను. ఇంటిలోని వారందరూ భయపడిరి. కానీ బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమున వచ్చెనని భావించెను. ఏమియూ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పం ముందు పెట్టి ఇట్లనెను, బాబా, ఎందుకు బుసగొట్టుచున్నావు? ఎందరికి అలజడి మమ్ము భయపెట్టదలిచితివా? ఈ గిన్నెడు పాలను తీసుకొని నెమ్మదిగా త్రాగుము. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయముగా కూర్చుండెను. ఇంటిలోని తక్కిన వారు భయపడిరి. వారికి ఏమీ చేయుటకు తోచకుండెను. కొద్దిసేపటిలో సర్పం తనంతట తానే మాయమైపోయెను. ఎంత వెదికినను కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలుండిరి. బాబా దర్శనంనకై వారప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండేవారు.
బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండెడివారు. 35వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.